నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడ మండల కేంద్రంలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరెస్పాండెంట్ ఎం సుమంత్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ ఆనందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఆనందం మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాలలో ఘనంగా జరుపుకుంటున్నామని, ఇది డాక్టర్ సివి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించిన రోజుగా చెప్పారు. రామన్ పుట్టినరోజు కాదని స్పష్టం చేస్తూ పిల్లలను చిన్న వయసు నుంచే సైన్స్ టీచర్లు ప్రేరేపించే మరో రామన్ లేదా ఏపీజే అబ్దుల్ కలాం లాగా తీర్చిదిద్దాలని ఆశించారు. అనంతరం సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ సుమంత్ మాట్లాడుతూ వాకాడులోని సెయింట్ పాల్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించబడిందని, 2010 నుంచి ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఉత్సాహం, స్కిల్స్ను అభివృద్ధి చేయడమే ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ సంవత్సరం పిల్లలు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కొత్తగా, ఆకర్షణీయంగా, ఊహకు మించిన ఆవిష్కరణలు ప్రదర్శించారని, వారిలో సైన్స్ పట్ల ఆసక్తి పెరిగి భవిష్యత్తులో గొప్ప సైంటిస్టులుగా రూపొందాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్జిలుగా SALCF స్కూల్ టీచర్స్, రిటైర్డ్ టీచర్ శ్రీనివాసులు, వాకాడు మండల టీచర్స్ జలాది కిషోర్ పాల్గొన్నారు. వాకాడులోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతీయ సైన్స్ డేని పురస్కరించుకొని ఇది నిన్న సైన్స్ ఎగ్జిబిషన్ జరపడం జరిగింది. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ మేము జరపడంలో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిన్నపిల్లలు వారిలో ఉన్నటువంటి ఉత్సుకతను, వారిలో ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత 2010 నుంచి ప్రతి సంవత్సరం ఇలాగ జరుపుతూ ఉన్నాం. పిల్లలు చాలా ఆసక్తికరమైనటువంటి ఎయిడ్స్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా పెట్టినటువంటి ఎయిడ్స్లో నాకు బాగా నచ్చినవి చాలా ఉన్నాయి. బట్ ఐ వాంట్ మెన్షన్ వన్ థింగ్. ఎందుకంటే ఒకదాన్ని నేను మెన్షన్ చేస్తే అదే ఫస్ట్ ప్రైజ్ ఏమో అనుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు. చాలా వినూహమైన రీతిలో ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. న్యూగా ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ ఏఐకి సంబంధించింది, ఆ తర్వాత వచ్చేసి ఎప్పుడు రొటీన్గా పెట్టేవే కాకుండా కొత్తగా కొన్ని పెట్టడం జరిగింది. పిల్లలు ఆ రకంగా చేస్తారనేటువంటి ఆలోచన నాకైతే, అంతగా చేస్తారనేటువంటి ఆలోచన నాకు కలగలేదు కానివ్వండి, నా ఊహకు మించి వారు చేయడం జరిగింది. ఇలాగా చేస్తూ పిల్లలు సైన్స్ మీద ఇష్టాన్ని పెంచుకొని, సైన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ని పెంచుకొని భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి విద్యావేత్తలుగాను, సైంటిస్టులుగాను రూపుదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. ఘనంగా పాఠశాలలో జరుపుకుంటూ ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏమనంటే, డాక్టర్ సివి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించినటువంటి రోజు ఈరోజు. కానీ జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే, సివి రామన్ పుట్టినరోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు అని చెప్పేసారని అనుకుంటారే కానీ, వాస్తవంగా ఆయన రామన్ ఎఫెక్ట్ని ఆవిష్కరించినటువంటి రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాము. అదేవిధంగా పిల్లలు ఈ వయసు నుంచే గొప్ప శాస్త్రవేత్తలుగా అయ్యే విధంగా స్కూళ్ళల్లో సైన్స్ టీచర్లు వాళ్ళని బాగా ప్రేరణ చెందించి గొప్ప శాస్త్రవేత్తలుగా, మరో ఏపీజే అబ్దుల్ కలాంగా, డాక్టర్ సివి రామన్ లాగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ, దానికి ఉదాహరణ థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ ఏం చెప్పిందంటే, మీ వాడు చదువు పనికిరాడు అని చెప్పి ఒక నోట్ రాసి తన పాకెట్లో పెట్టింది. ఆ తల్లి చూసుకొని, నా బిడ్డని నేనే ఎడ్యుకేట్ చేసి ప్రపంచం గర్వించే విధంగా ఆ బిడ్డను తయారు చేస్తానని చెప్పింది. ఆ విధంగా థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి దగ్గర అన్నీ కూడా నేర్చుకుంటూ 10,000 సార్లు మన లైట్ బల్బుని ఆవిష్కరించడంలో 10,000 సార్లు ప్రయత్నం చేసి చివరికి విజయాన్ని సాధించారు. కాబట్టి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ ఆర్ ద హైవే టు సక్సెస్. మనం ఫెయిల్యూర్ని దాన్ని ఏదోగా బలహీనతగా తీసుకుంటాం, కానీ ఫెయిల్యూర్ అనేది కూడా మన విజయానికి చక్కని మెట్లు లాంటివి. కాబట్టి దానికి చక్కని ఉదాహరణ మన థామస్
ఆల్వా ఎడిసన్. మనం 4-5 సార్లు ప్రయత్నం చేసే ఫలం అయితే దాన్ని ఆ పనిని విరమించుకుంటాం. దాని పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఎవరైనా కూడా విజయాన్ని సాధించాలంటే ఫెయిల్యూర్స్ని దాన్ని సక్సెస్కి మెట్లుగా తీసుకోవాలి. ఆ విధంగా తీసుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక మహోన్నత వ్యక్తిగా తయారు. అలాగే మన అబ్రహం లింకన్ అనేక సార్లు ఫెయిల్ అయినాడు. ఆయన కూడా దాదాపు అక్కడ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఓడిపోయాడు. తర్వాత బిజినెస్లో ఓడిపోయాడు. తర్వాత ఆరోగ్యపరంగా కూడా ఓడిపోయాడు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఎంపీగా కూడా ఓడిపోయాడు. వైస్ ప్రెసిడెంట్గా కూడా ఓడిపోయాడు. చివరికి అమెరికన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనది. అంటే ఆయన యొక్క పట్టుదల, అంటే ఈ యొక్క గ్రేట్ సక్సెస్ అనే దానికి ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. కాబట్టి అపజయాల వెనుక విజయానికి అపజయాలు కూడా ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రతి విజయానికి మనం ఈ అపజయాల్ని సోపానాలుగా తీసుకొని మనం దాన్ని ఉపయోగించుకున్నట్లయితే భవిష్యత్తులో మనం ఊహించినటువంటి స్థాయికి ఎదగతామనే దానికి అబ్రహం లింకన్ ఆయన అమెరికాకి 16వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 9 సార్లు విఫలమైనాడు, అనేక పర్యాయాలు, కానీ నిరుత్సాహపడలేదు. చివరికి అత్యున్నతమైనటువంటి అధ్యక్ష స్థానాన్ని ఆయన పొందగలిగారు. తిరుపతి జిల్లా వాకడ మండలం ముట్టెంబాక గ్రామంలోని మారంరెడ్డి శ్రీహర్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. శ్రీహర్ రెడ్డి తండ్రి మారంరెడ్డి సుబ్బారెడ్డి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొట్టెంబాక గ్రామానికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ క్రమంలో గ్రామస్తులు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆ కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిశ్శబ్దంగా నిలబడి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యం, ఆధ్యాత్మిక బలం కలిగేలా ప్రోత్సాహకర మాటలతో ఓదార్చారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్తో పాటు గ్రామ స్థాయిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు పనిచేస్తున్నారని కోటమండల పార్టీ సీనియర్ టీడీపీ నాయకులు మద్దాలి సర్వోత్తమరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోటపట్టణంలోని దళితవాడలో సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులతో కలిసి వారి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మద్దాలి సర్వోత్తమరెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి మాట్లాడారు. పేదలకు ఇచ్చిన హామీ లాంటిని నెరవేర్చుకుంటూ ప్రజల కష్టాలను అధిగమిస్తూ ప్రజాపాలన వైపు పార్టీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని చెప్పారు. అలాగే ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచనలతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అండగా నాయకులు నిలుస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామస్తులకు ఎలాంటి సహాయ సహకారాలైనా అందించేందుకు ముందుండామని సర్వోత్తమరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో తీగల సురేష్ బాబు, మర్రి అనిల్, సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2024 జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా పింఛన్ను
వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను 4,000 చేశారు. అదేవిధంగా వికలాంగ పింఛను 3,000 నుండి 6,000 రూపాయలు చేయడం జరిగింది. చేయడమే కాకుండా ఎన్నికలకు ముందు 3 నెలల ముందు నుంచి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం కూడా 7,000 రూపాయలు మొదటి నెలలో ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో అనే కార్యక్రమం కింద సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి పింఛను పంపిణీ చేయడం ద్వారా అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుందని మా తెలుగుదేశం పార్టీ శ్రేణులకంతా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు నిర్దేశించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల పంపిణీ చేస్తూ ఈ రోజున మన దళితవాడలో మన మండల సీనియర్ నాయకులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పింఛను ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా లబ్ధిదారులకు తెలియజేసి ఏదైనా సమస్యలున్నా కొత్త పింఛన్లు పెట్టుకునేందుకు కూడా ఈ ఏడాదిలో అవకాశం ఇస్తారనే మాట కూడా అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని సమర్థంగా జరిగేలా చూడాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం మేరకు మేమందరం పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మద్దాలి సర్వోత్తమ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెలా కూడా ఈ గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు ఏదన్నా ఉండా కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తీర్మానించడం జరిగింది. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ని నా చేతుల మీదుగా, మా నాయకులందరి చేతుల మీదుగా పంచడం నిజంగా ఆనందం. ఇది ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాం మేమందరం. ఈ కార్యక్రమాన్ని ముందుగా మా ఎమ్మెల్యే గౌరవ పాసం సునీల్ కుమార్ గారు మాకు ఇచ్చిన సూచనల ప్రకారం ఈడ నుంచి ప్రతి ఒక్కరితో మమేకమై ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చేపడతాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్న పాత్రికేయులకి, అదేవిధంగా సచివాలయ సిబ్బందికి, మా నాయకులకి, మా కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది ప్రతి నెల. అందరూ, నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కోరుకునేది, మీరు ఒకసారి ఆలోచించండి. ఇంతకు ముందు ప్రభుత్వాల్లో ఎప్పుడైనా పెన్షను మీరు ఖచ్చితంగా 30వ తేదీ కానీ 1వ తేదీ కానీ అన్ని నెలలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళకు వచ్చినప్పుడు పెన్షన్ వస్తుంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపింది. ఆయన ఖచ్చితంగా 1వ తేదీ కల్లా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇబ్బందులను గమనించి వాళ్ళకి ఇవ్వాల్సిన ఈ 4,000 రూపాయలు అయితే ఏమి, వాళ్ళకి ఆయన ఏదైతే చెప్పారో అవి వాళ్ళ చేతికిచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోమని మమ్మల్ని పంపిస్తున్నారు. ఒకవేళ అది 1వ తేదీ ఆదివారం వచ్చే పని అయితే ఇప్పుడు ఈరోజు 28వ తేదీ ఇస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రేపు ఆదివారం కాబట్టి సచివాలయ సిబ్బందికి ఇబ్బంది అవుతుందని ముందు రోజే పెన్షన్స్ అంటే అంత ముందు చూపుంటుంది చంద్రబాబు నాయుడు గారి. ఇది మనం అందరం గమనించాల్సిన విషయం. అదేవిధంగా ఆ రోజు ఎలక్షన్లో ఆయన అయితే ఏదైతే చెప్పాడో మహిళలకి ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఛార్జీలు లేకుండా వాళ్ళు జిల్లా వరకు తిరగొచ్చనే హామీ ఇచ్చి, కానీ ఇంప్లిమెంటేషన్ రోజుకి వచ్చేటప్పటికి మొత్తం స్టేట్ అంతా తిరిగే విధంగా జీవో ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి మహిళకి ఎంతో దీనివల్ల ఎంతో ఆదాయాలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా దీపం పథకం 3 సిలిండర్లు ప్రతి మహిళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇవ్వడం. అట్టా ఆయన ఆ రోజు ఏ అయితే సూపర్ 6 పథకాలు ప్రకటించారో అవన్నీ ప్రజల్లో బ్రహ్మాండంగా తీసుకుపోవడం జరుగుతుంది. వీటన్నిటినీ మీరందరూ గుర్తించాలా. చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క సంక్షేమం ఎంతసేపు, ఆయన సంక్షేమం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా డెవలప్మెంట్లో కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మన నియోజకవర్గం పాసం సునీల్ కుమార్ ద్వారా ఎన్నో రోడ్లు ఇచ్చాడు, ఎన్నో విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన నియోజకవర్గంలో. ఇవన్నీ మీరు ప్రజలు గమనించాలా. మళ్ళీ ఎప్పుడైనా సరే మీరు 10 మందికి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పాసం సునీల్ కుమార్ గారిని ఆదరించాలని, అదేవిధంగా మీకు ఏ సమస్యలున్నా, ఈ ప్రభుత్వపరమైన ఏ విధంగా పథకాలు రాకపోయినా, అదేవిధంగా మీ పర్సనల్ ఈ ఊర్లో ఏదైనా మీకు సమస్యలున్నా ఖచ్చితంగా మా నాయకులు, మాతో ఉండే నాయకులతో కానీ, అదే కానీ మాతో కానీ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారితో కానీ చర్చించి ఖచ్చితంగా పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
తెలంగాణలో రజక కులానికి చెందిన 2 నెలల చిన్నారిపై జరిగిన దాడిలో ఆ చిన్నారి మరణించడంతో రజకులకు సంఘీభావంగా నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణంలోని అల్లారెడ్డి శ్యాంసుందరపురంలో బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మీజూరు మాధవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రజక కులానికి చెందిన కుటుంబం ఆలయంలోకి ప్రవేశించడంతో కుల వివక్షతతో అగ్రకులానికి చెందిన వారు చేసిన దాడిలో 2 నెలల చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోవడం బాధాకరమని అన్నారు. అగ్రకులాల వారు రాజ్యం ఏలినంత కాలం ఈ దాడులు తప్పవని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఏకమై కుల వివక్షతను లేకుండా చేయాలని అన్నారు. చిన్నారి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనుపూరు జగదీష్, పాల మల్లికార్జున్, భూపతి మోహన్ సాయి, మీదూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే దైవ దర్శనానికి రజక బిడ్డ పోతా ఉన్నప్పుడు మీరు చాకల కులస్తులు గుళ్ళోకి రాకూడదు అని కాలుతో తనడం 10 అడుగుల దూరంలో పడిపోయి అక్కడే చనిపోవడం జరిగింది. కేవలం టికెట్ తీసుకోలేదు అనే ఒక సాకు చెప్తూ ఉన్నారు. టికెట్ తీసుకున్నారా తీసుకోలేదా పక్కన పెడితే కేవలం వాళ్ళు ఆ రజకులు ఆ గుళ్ళో పనిచేసే వాళ్ళే. ఆ గుళ్ళో ఆ దేవుడి బట్టలు ఉతికే వాళ్ళు రోజుకి 10 సార్లు గుళ్ళోకి పోవడం రావడం అది కామన్. కానీ కేవలం ఈ సాకు పెట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు, తక్కువ కులస్తులు అని చెప్పి కొట్టి చంపాలని చెప్పి కక్షతో అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, అదేవిధంగా వారి టీము కలిసి దాడి చేశారు. దీన్ని 10 రోజుల నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ రెడ్డి జాతి కాబట్టి పాపం కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు. ఇది చాలా దారుణం. అక్కడ తెలంగాణలో దాదాపు 7 రజక సంఘాలు తో పాటు బహుజన సంఘాలు కానివ్వండి, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సంఘాలు కానివ్వండి, ప్రతిరోజు నిద్రను మానుకుని ధర్నాలు చేస్తున్నా కూడా పాపం రేవంత్ రెడ్డి వాళ్ళకి ఒక లాడ్జిలో పెట్టి బిర్యానీ పెడతా ఉన్నాడు. ఇదంతా సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మరొకసారి నువ్వు పోటీ చేస్తే డిపాజిట్లు కోల్పోతావు. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలందరూ ఏకమై ఉన్నారు. నీకు రాబోయే ఎన్నికల్లో సినిమా చూపిస్తారని కూడా ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అన్నోళ్ళు అంబేద్కర్ భవనం దగ్గర పెట్టుకుంటారు అంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు బిడ్డను చూసి కూడా వాళ్ళ మీద శిక్ష తీసుకొని లేదు కాబట్టి ఆ దేవుడన్నా వాళ్ళ ఎక్కడో జరుగుతుంది కదా, మనకేమి మన బిడ్డలు క్షేమంగా ఉన్నారు, మనం కూడా హ్యాపీగా ఉన్నాం, మన కుటుంబంలో ఏ కల్పన లేదు, మనకు రక్షణ చాలా మంది ఉన్నారు ఇక్కడ అని అనుకుంటే మనం చాలా పొరపాటు పడినట్టే. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆ వికృత చర్య 2 నెలల బిడ్డ, 2 నెలలే కదా, 2 నెలల పసిబిడ్డ అమ్మాయి కాలు తని దగ్గర 10 మీటర్ల దూరంలో పడిపోయిందంట. ఆ పాప కాలుతో తనితే గర్వంతో కొవ్వెక్కి కుల మతంతో నీవు రెడ్లిమి, మేము అది ఏది అనుకుంటా, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు కదా, వీళ్ళేం చేయగలరులే అని కుక్కల కంటే హీనంగా మనల్ని ఊహించుకుంటూ, మనల్ని భావించుకుంటూ, మన లెక్క చేయకుండా మన జాతిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింస్, మైనారిటీస్ ఇవి ఈ దేశంలో బానిసత్వ ప్రజలైపోయాం. మనం ఓట్లేసేది మాత్రం మనము, పీఠాలు ఎక్కేది మాత్రం వాళ్ళు. ఇది మనం తెలుసుకోకపోతే తెలంగాణలో జరిగిన ఆ సంఘటనే మనకు రేపు శ్యామసుందరపురంలోనో, మన కోట అర్జునవాడలోనో లేదా వాకాడులోనో ఖచ్చితంగా జరుగుతుంది. మిత్రులారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఒకటే ప్రాబ్లమ్స్, కుల వివక్షత. ఈ కుల వివక్షత మనం పోవాలంటే ఒకటే మార్గం, మనము బానిసత్వం నుంచి బయటపడాలి. బానిసత్వం అంటే ఏంటి? వేరే వాళ్ళకి లొంగిపోవడం, అగ్రకులానికి లొంగిపోయి వాళ్ళు చెప్పిందలా చేయడం, వాళ్ళు ఎవరికి ఓట్ చేయమంటే వాళ్ళకి ఓట్ చేయడం, వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి పోవడం, ఇదే బానిసత్వం. ఈ బానిసత్వ సంఖ్యను తెలుసుకోకుండా ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించలేరు. ఈ వికృత చర్యకు సమాజ చైతన్య సమితి తరఫున
నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం పెట్టిన మన జగదీష్ కానీ, ఈ ప్రోగ్రాంకి వచ్చిన మిగిలిన పెద్దలు మన విజయ మాధవ్ కానీ పురంలోనే పెట్టాలి, పల్లెలోనే జరగాలి ఇది అని చెప్పేసి మాకు జగదీష్ గారు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మేము శాంసంతపురం రావడం జరిగింది. అయితే మిత్రులరా, సార్ చెప్పాడు, ఇప్పుడు తన్ని 10 అడుగుల దూరం బిడ్డ పెడితే చనిపోతే ఒక వింత అయితే, వీళ్ళు ఎత్తుకోపోయి పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తీసుకోవాలా, అసలు తీసుకోవాలా. ఆమె తిరుగుతూ ఉంది ఎత్తుకొని, ఇదిగో మేము ఇన్ని రోజుల నుంచి కేసు ఎత్తుకొని తిరుగుతూ ఉంటే కాగితం ఎత్తుకొని ఒకరు కూడా పట్టించుకోలేదని బోర్న వినిపిస్తూ ఉంటే ఆ మహిళ కంట్లో నీళ్ళు వస్తాయి. ఆ వీడియోలు కానీ చూసామంటే మనం, అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, వీళ్ళు సాకలోళ్ళు, వీళ్ళు అక్కడికి పోకూడదు, గుళ్ళకి రాకూడదు, మీరు కూడా దూరంగా ఉండాల్సిందేను అని చెప్పేసి వివక్షతో జరిగింది. 100 రూపాయలు టికెట్ తీసుకోండి రండి అని వాళ్ళు చెప్పారని చెప్పడం అది అబద్ధం. వీళ్ళు పోకూడదు అక్కడికి. తన్నుకుంటూ 2 గంటల సేపు ఆ గుడిలో యుద్ధం జరిగింది. ఆ బిడ్డనెత్తి ముందు పెట్టి అట్లన్నా కొట్టకుండా ఆగుతుందని ఆ తల్లి అడిగితే కనీసం కనికరం లేకుండా ఉండడం ఎంత దారుణమైన విషయం అర్థం చేసుకోండి. ఇది ఒక్క శాఖలోకే జరుగుతున్నది. మనం చూసాం ఉత్తరప్రదేశ్లో గొల్ల అంటే వాళ్ళు ఇప్పుడు బీసీల్లో కూడా నిచ్చిన మెట్ల వ్యవహారమే ఉండేది. గొల్ల ఆయన అంటే గౌడికి తక్కువ, గౌడి కంటే సాకల కంటే ఇంకా రకరకాల కులాలు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ ప్రగతి విద్యానికేతన్ పాఠశాల ప్రాంగణంలో సైన్స్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. విద్యార్థులు వారు తయారు చేసిన ఎన్నో ప్రయోగాలను పాఠశాలలో ప్రదర్శించారు. ముందుగా విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన అద్భుతమైన ఆవిష్కరణలను పరిశీలించారు. విద్యార్థులు సైన్స్ ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రదర్శించిన నాటకం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏఐ బేస్డ్ స్మార్ట్ హెల్మెట్, ఆల్కహాల్ తీసుకున్న హెల్మెట్ వేసుకోకపోయినా నిద్రమత్తులో బండి నడిపినా జరిగే ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపాడు. సర్ సివి రామన్ జీవిత చరిత్రను విద్యార్థులు అనర్గళంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమం గురించి చైర్మన్ కిషోర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో శ్రీ ప్రగతి విద్యార్థులందరూ దేశం గర్వించే శాస్త్రవేత్తలు కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రత్యేకంగా నిలిచిన ఆవిష్కరణలకు కిషోర్ అభినందించి బహుమతులు అందజేశారు. Sleep while driving and helmet not on. So that's why they are dead in spot. This helmet and this is the bike. This has radio control system. When we want helmet, the bike will drive. When helmet is not on, the bike will off. Sleep while driving means the eyes are closed for main 3 seconds. It attracts as a bike sleep. The hazard lights will blink. The buzzer also will on. Accident detection. This is the accident is detected in the after 3 seconds. The biker will cancel the button. Here is the cancel button for the accident. Accident క్యాన్సిల్ బటన్ నొక్కితే అది పాత్ యాక్సిడెంట్స్, నొక్కకపోతే రియల్ యాక్సిడెంట్. అప్పుడు ఎస్ఎంఎస్ పంపించేస్తాను. దిస్ ఈజ్ ద ఆల్కహాల్ సెన్సార్. ఇప్పుడు ఆల్కహాల్ తాకుంటే బైక్ డ్రైవ్ చేసినప్పుడు ఆల్కహాల్ సెన్సింగ్ దీనికి కనిపిస్తుంది సార్. అప్పుడు బైక్ ఆగిపోతుంది సార్. 10 శాంపిల్స్ కన్నా ఎక్కువ శాంపిల్స్ ఉంటే ఎస్ఎంఎస్ పంపిస్తుంది సార్. 1 స్మార్ట్ హెల్మెట్ క్యాన్ సేవ్ 1 లైఫ్. 1 లైఫ్ క్యాన్ సేవ్ 1 టోటల్ ఫ్యామిలీ.
So we are all gathering here to celebrate National Science Day. You know? So on this day in 1928, the great Indian physicist Sir C.V. Raman announced his discovery of the Raman effect, a monumental achievement that put India in a global scientific map. And also it helps to receive Nobel Prize to him. So you have to know one thing, science is not just a subject in the textbooks. So it is a driving force behind all of us in our daily life. From the alarm that wakes us up to the advanced life-saving medicines in the hospitals, science is everywhere. There is a saying that somewhere something incredible thing is to be known. I hope the next great or big discovery, whether in space exploration or artificial intelligence or climate change solutions, would come from one of you as young scientists. Okay? So all of you show interest in science and become, I hope you become a great scientist in future. Okay? All the best. తిరుపతి జిల్లా వాకడ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ప్రపంచ టైలర్స్ దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి జిల్లా బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాలవల్లి ప్రసాద్ సీనియర్ టైలర్ సూపర్ స్టార్ భాషాని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కాలవల్లి ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ దర్జీల దినోత్సవం సందర్భంగా 3 మండలాలకు సుపరిచితుడైన సీనియర్ టైలర్ సూపర్ స్టార్ భాషాను శాలువా పూలమాలతో సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా పేరు పొందిన భాష 60 ఏళ్లు దాటిన కోట మండలంలో టాప్ టైలర్గా అద్భుతమైన గుర్తింపు సాధించి కస్టమర్ల అభిమానంతో వృత్తిని దైవంగా భావిస్తూ అందంగా సకాలంలో బట్టలు కుట్టి అందరికీ ఆదర్శంగా నిలిచాడని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీనియర్ టైలర్ సూపర్ స్టార్ భాష మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా టైలర్గా పనిచేస్తున్నానని తనను ఈ ప్రపంచ టైలర్స్ దినోత్సవంకి సన్మానించడం సంతోషకరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకడ మండల టైలర్స్ పాల్గొన్నారు. అందులో భాగంగా సీనియర్ టైలర్ అయినటువంటి సూపర్ స్టార్ భాష, ఈయన 3 మండలాల ప్రజలకు సుపరిచితుడు. అందుకని ఆయన్ని ఈరోజు మేమందరం కలిసి టైలర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకి శాలువాలతో పూలమాలతో సన్మానం చేయడం జరిగింది. ఈ వృత్తి అనేది ఒక మనిషిని చాలా అందంగా చూపించే వృత్తి. మనం ఇచ్చే బట్టల్ని ఎంతో అద్భుతంగా మనకి కుట్టించి మన అందాన్ని మనం ఆనందపడే విధంగా తీర్చిదిద్దేవాళ్ళే టైలర్. ఈ టైలర్ల దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకొని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ టైలర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. నేను సూపర్ స్టార్ టైలర్గా మొట్టమొదటిసారిగా కోట మండలంలో షాప్ పెట్టి ఎంతో అద్భుతమైన పేరు సంపాదించి సూపర్ స్టార్ అంటే ఈ 3 మండలాల్లో మంచి పేరు సంపాదించుకున్నాను. నేను ఎంతో విధంగా చాలా సంవత్సరాల నుంచి ఈ టైలరింగ్ కొనసాగిస్తున్నాను. ఈరోజు కూడా ఒక వయసు 60 సంవత్సరాలు దాటిన ఈ వృత్తి కొనసాగిస్తున్నాను. ఏంటంటే నా కస్టమరు అభిమానులు కానీ నా కాడ బట్టలు కూర్చోవాళ్ళు కానీ వాళ్ళ ఇదితో నేను ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాను టైలరింగ్. ఈ టైలరింగ్ వృత్తిలో సుమారు 40 సంవత్సరాల నుంచి సూపర్ స్టార్ భాష నిర్వహిస్తూ కుటుంబ పోషణను జరుపుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఈ వృత్తిని కొనసాగిస్తూ ఈ వృత్తి అన్నం పెట్టిందని ఈ వృత్తిని మర్చిపోకుండా ఈ వృత్తినే దైవంగా భావిస్తూ ఆయన ఎంతోమందికి పరిచయస్తులుగా ఎంతోమంది అధికారులు అనధికారులు ఎంతోమంది ఆయన కస్టమర్లు ఆయనకు ఇక్కడ తెచ్చి బట్టలు ఇవ్వడం, ఆయన ఎంతో అందంగా ఆ బట్టల్ని కుట్టి వాళ్ళకి అందించడం, సకాలంలో అందించడం, ఇది ఒక మంచి పరిణామం. ఆయన ఒక గుర్తింపు ఉండే టైలర్గా వాకాడులో కూడా మంచి పేరున్న టైలర్. సూపర్ స్టార్ పేరు ఎందుకు వచ్చిందంటే ఈయన పేరు అసలు పేరు భాష, కానీ ఈయన కృష్ణ సినీ నటుడు, హీరో, ఆయన పిచ్చి అభిమాని. అందుచేత ఆయన సూపర్ స్టార్ అని పిలిచే వాళ్ళందరూ ఈయన సూపర్ స్టార్. ఆయన జయంతులు వర్ధంతులు కూడా చేస్తున్నారు. అంతకుముందు మామూలుగా పుట్టినరోజులు జరిపేవారు.
ఇవన్నీ కూడా చేయడం వల్ల ఆయనకు సూపర్ స్టార్ భాష ఒక పేరు గుర్తింపులోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న టైలర్గా మాకందరికి కూడా చాలా సంతోషంగా. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం ఏకొల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ప్రజలు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వెంటనే స్పందిస్తూ ఆయా అధికారులకు తెలియజేయడమే కాకుండా వాటి పరిష్కారానికి త్వరితగతిన అధికారులు పనిచేయాలని ఆదేశించారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజాభిప్రాయాలను తెలుసుకున్నారు. గతంలో ఎంత వస్తుంది మా పెన్షన్? 3,000 ఇస్తున్నారు. ఇప్పుడు 6,000 వస్తుంది. సరిపోతుందా మీకు? ఎంత ఉంది మా పర్సంటేజ్ ఎంత ఉంది? మళ్ళా సదరానికి అప్లై చేయండి. 90% అటు వచ్చిందంటే అమౌంట్ పూర్తిగా ఇప్పుడు ఇంకా ఓపెన్ కాలేదు. ఒక అర్జీ రాసుకొని నా దగ్గరికి తీసుకురండి. 6th చదువుతుంది. తల్లికి వందనం పడిందా మీకు? ఎంత పడింది? 13,000 పడిందా? చదువుకుంటున్నారు. ఇంకో బాబు 10th. పాపకు పర్సంటేజ్ పెంచి ఇంకొంచెం ఎక్కువ ఇప్పిద్దాంలే. సరేనా? 2,000 పెన్షన్ ఇస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేస్తుందా? ఎవరన్నా అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు మీ దగ్గర? ఎవరు తీసుకోవట్లా. కానీ మీరు గతంలో చూస్తే మీకు ఇచ్చే పెన్షన్లో 500 సచివాలయం సిబ్బందికి మనం ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఏ అధికారి కూడా సచివాలయం సిబ్బంది వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర భయంగా అందరూ పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 6,000 ఇస్తున్నారు. సంతోషమేనా? 3,000 వస్తుంది. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 6,000 పెన్షన్. ఎవరు ఇస్తున్నారు పెన్షన్లు? చంద్రబాబు నాయుడు గారు 6,000 పెంచి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకుంటారా? సంతోషమేనా మీకు? ఇల్లు కట్టుకున్నాం ఎక్కడ? పోల్తాట మెట్లో మేడం. అమ్మారు అని బెదిరించి నోటీస్ ఇప్పించున్నాడు మేడం. ఎప్పుడు కట్టారు ఇల్లు? పోయిన నవంబర్లో స్టార్ట్ చేసి దసరాకి వెళ్ళిపోయినాం మేడం. అతను ఏమని ఇచ్చాడు? అది రోడ్డు పోయే దారి అన్నారు మేడం. అది రోడ్డు పోయే దారి కాదు మేడం. కావాలంటే ఆ సార్ని అడగండి మేడం. ఎన్నోసార్లు చెప్పాం మేడం. నోట్ చేసుకో. ఎంఆర్ఓ గారు ఆపుతున్నారా? ఎంఆర్ఓని బెదిరించి నోటీస్ ఇప్పించారు మేడం ఇంటికి. మేము మా పిల్లకి నిద్రలేదు మేడం. అన్నం లేకుండా 3 రోజుల నుంచి ఆడుస్తూనే ఉన్నాం మేడం. నేను చూస్తాను. చూపించడం లేదు మేడం. నాకు కట్టబోయింది. కట్టపోవడం వల్ల ప్లాట్ ఉందనేసి నాకు ఏం లేదు మేడం. పెట్టలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. ఏం లేక నేను ఆడు ఉన్నాడు. కాదమ్మా, మీకు ప్రూఫ్స్ ఉన్నాయా? పట్టా ఇచ్చినట్టు ఉన్నాయి మేడం. చెప్పారు మేడం. ఏ విఆర్ఓ? ఒక అర్జీ తీసుకొని రండి, నేను మాట్లాడతా. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోండి. ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి. గతంలో అప్లై చేసుకున్నారా మీరు పెన్షన్కి? కానీ రాలేదు. సరే, ఈసారి కొత్తగా జీవో వచ్చిన తర్వాత మనం పెన్షన్ పెట్టిద్దాంలే. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఆ తర్వాత నుంచి మీకు చెప్పిన ప్రకారం 4,000 రూపాయలు ప్రతి నెల కూడా 1వ తారీఖు మీకు అందజేస్తున్నాం. 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే మీకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం పెడుతున్నారు. అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదు. ఎవ్వరు కూడా మందులకు కానీ వాటికి ఇబ్బంది పడకూడదు. నెలకి గవర్నమెంట్ ఉద్యోగులకి ఎట్లయితే 1వ తారీఖు ఖచ్చితంగా పడుతుందో మాకు కూడా 1వ తారీఖు జీతం పడినట్టు మీకు కూడా 1వ తారీఖు కంటే ఒకవేళ ఆదివారం వస్తే ముందు రోజే మీకు మాత్రం పెన్షన్ అందరికి అందించాలని చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మాకు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. అయినా కూడా మీరు అధికారులతో ఉండి ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి పెన్షన్లు అందించమని ఈరోజు సెలవిచ్చి మరి మమ్మల్ని ఇక్కడికి విజయవాడ నుంచి రాత్రి వచ్చి ఈరోజు పెన్షన్లు పంచడానికి ఇక్కడికి వచ్చాం. అంటే ప్రభుత్వం ఎంత నిబద్ధతగా పనిచేస్తుందో మీరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అసెంబ్లీ ఉన్నా సరే ఈరోజు సెలవిచ్చి ఈరోజు విజయనగరం వెళ్ళి ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క రోజు ఎంచుకొని ఆయన స్వయంగా ఆయన వెళ్ళి ఒక కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబానికి ఏం కావాలి, ఏం సమస్య ఉంది, ఏం చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది అని తెలుసుకొని వాళ్ళకి పెన్షన్లు అందజేసి ఆ ఊరు గురించి తెలుసుకొని ఊరు సమస్యలు తెలుసుకొని ఒక్కొక్క ఊరుగా ఆయన ఒక్కొక్క జిల్లాగా ఎంచుకొని ఆయన ఈరోజు పరిష్కరించుకుంటూ పోతున్నాడు. మీరు చూసుంటారు 5 సంవత్సరాలు చాలామంది నేను ప్రచారంకి వచ్చినప్పుడు మేడం ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే కనిపించాడు, ఆ తర్వాత మాకెవరు కూడా కనిపించలేదు, మళ్ళీ ఓట్లు వస్తే కానీ ఓట్ల కోసం కానీ ఎవరు కూడా మాకు కనిపించేవాళ్ళు కాదన్నారు. అందుకే నేను ఆ రోజే నిర్ణయం తీసుకున్నా, గెలిచిన తర్వాత ప్రతి ఊరికి వెళ్ళి వాళ్ళ ఊరి సమస్యలు తెలుసుకోవాలి. మండలంలో ప్రతి నెల కూడా మనం పెన్షన్లు ఇచ్చే టైం కానీ లేదా వేరే కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి సమస్యలు తెలుసుకొని అవి పరిష్కరించడానికే నేను ఇక్కడ దాకా వచ్చి మీతో కలిసి మీ సమస్యలు ఈరోజు చాలా వరకు నాయకులందరూ కూడా మీ సమస్యలు చెప్పారు, నోట్ చేసుకున్నాం. ఒక్కొక్కటిగా మనం అన్నీ కూడా పూర్తి చేస్తాం.
మన నియోజకవర్గం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఒక్కొక్క మండలానికి 2 కోట్ల లెక్కన మనం అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలకు కలిపి 12 కోట్లు తీసుకొచ్చి సీసీ రోడ్లు అన్నీ కూడా వేసాం. ఇంకా కూడా మనం తర్వాత 1.5 కోటి తీసుకొచ్చాం ఒక్కొక్క మండలానికి తీసుకొచ్చి ఇప్పుడు మిగిలిన రోడ్లు కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఏకొల్లో సీసీ రోడ్లు కావాలని పెద్దలు అడగడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ సీసీ రోడ్లు అన్నీ కూడా వేస్తాం. మీకు అలాగే వాటర్ సమస్య చెప్పున్నారు, ఎలక్ట్రిసిటీ సమస్య చెప్పున్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము తీరుస్తాం. రైతులకి ఈసారి మంచి దిగుబడి వచ్చింది. రైతన్నలు అందరూ సంతోషంగా ఉన్నారని, ఆ సంతోషం చూడడానికే చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. అంతకుముందు వేణుంబాకంలో మీటింగ్ పెట్టినప్పుడు మాకు రోడ్ వేయండి అని వాళ్ళు అడగడం జరిగింది. ఈరోజు మనకు పిఆర్ రోడ్డు కింద అది వేణుంబాకం రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అలాగే పిఆర్ రోడ్డు కింద మనకు 9 కోట్లతో మనకు రోడ్లు శాంక్షన్ చేశారు. ఆర్ఎన్బి కింద రోడ్లు వస్తున్నాయి. అలాగే ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లు వేసుకుంటున్నాయి. కింద మనకు ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఉంటే దాంట్లో నీళ్ళ సమస్య కానీ ఎలక్ట్రిసిటీ సమస్య కానీ ఇవన్నీ ఏమన్నా ఉంటే కూడా మనము అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటాం. ఇలా రకరకాలుగా మనకు ఫండ్స్ తీసుకొని అలాగే 15th ఫైనాన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. దాని ద్వారా మనం ఏదో గ్రామానికి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే మొన్న హౌసింగ్ గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా సర్వే చేసి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరి పేర్లు కూడా నోట్ చేసుకున్నారు, ఆన్లైన్లో ఎక్కిచ్చారు. త్వరగానే ఇళ్ళు శాంక్షన్ అవుతాయి. కొంతమందికి ఇళ్ల స్థలాలు లేవని అడిగారు, అవన్నీ కూడా అర్జీలు నోట్ చేసుకున్నాం. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు పల్లెల్లో అంతా 3 సెంట్లు ఇస్తారు. అలాగే టౌన్లో మనకు 2 సెంట్లతో స్థలం ఇస్తారు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది, మాకు సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది అని అందరికీ ఉంటుంది. అవన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తున్నాం. మీరు గతంలో చూస్తే నేను కనీసం ప్రచారానికి వెళ్ళేటప్పుడు రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు. రోడ్లు లేవు, నీళ్ళు లేవు, ఇల్లు లేవు, ఇల్లంతా ఉరుస్తుందని ఆ రోజు అడిగారు. ఈరోజు మనం అంతా కూడా సర్వే చేసి ఎక్కడైతే ఇల్లులు ఉరుస్తున్నాయో అవన్నీ కూడా గతంలో 20 సంవత్సరాల ముందు కట్టినవి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందరికీ ఇల్లు పెట్టాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.